తిరుమలలో ఉన్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలుసు. మరి కోనసీమలో ఉన్న ఏడువారాల వెంకటేశ్వర స్వామి గురించి ఎంతమందికి తెలుసు? వాడపల్లిలో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు అవతరించడానికి వెనుక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా? ఒకసారి నారద మహాముని మహర్షులతో కలిసి భూసంచారం చేస్తుండగా కలి ప్రభావం వల్ల ప్రజలు పాపాలు చేస్తుండడం ఆయన చూశారు. వాళ్ళని ఎలాగైనా రక్షించాలని శ్రీ మహావిష్ణువు దగ్గరికి బయలుదేరారు. నారద మహర్షి భూలోక పరిస్థితి గురించి శ్రీ మహావిష్ణువుకి వివరించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గౌతమి నది ప్రవాహంలో ఒక చందనపు పెట్టెలో వచ్చి నౌకపురి అనే చోట అవతరిస్తానని చెప్పారు. కొంతకాలానికి నౌకపురిలో ఒక చందనపు పెట్టె గౌతమి నదిలో ప్రవహిస్తూ గ్రామస్తులకి కనిపిస్తుంది. ఆ పెట్టె నదిలో కనిపించిన ప్రతిసారి చూద్దామని ఎవరైనా దగ్గరికి వెళితే అది మాయమైపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలోకి వచ్చి, కలియుగ ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారుజామున మంగళ వాయిద్యాలతో నది మధ్యలోకి వెళితే గరుడ పక్షి తన జాడ చెప్తుందని చెప్పారు. మరుసటి రోజు గ్రామస్తులు చెప్పినట్టుగానే గౌతమి నది మధ్యలోకి వెళ్లారు. గరుడ పక్షి వాలిన పెట్టెనని గ్రామస్తులు నిర్ధారించుకున్నారు. అందులో లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు విగ్రహం ఉంది. మామూలుగా స్వయంభూ విగ్రహాలు శిలారూపంలో ఉంటాయి, కానీ ఇక్కడ విగ్రహం మాత్రం ఎర్రచందనంతో చెక్కబడింది. వేం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు. ఈ రెండూ కలిపి నారద మహాముని వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి ఇక్కడ గుడిని నిర్మించారు. నౌక అంటే వాడ. అలా కాలక్రమేణా నౌకపురి వాడపల్లిగా మారింది. ఇక్కడ వరుసగా 7 శనివారాలు లేదా మరేదైనా రోజు 7 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని గట్టి నమ్మకం. ఈ నమ్మకంతోనే ఇప్పుడు పక్క రాష్ట్రాల నుండి భక్తులు ఫ్లైట్లో వచ్చి మరీ 7 వారాల మొక్కని పూర్తి చేసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మిస్టిక్ టెంపుల్ జర్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.